హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా అండి? అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. ఈ వీడియో వచ్చి మా కాలనీ ఆడపడుచులందరూ చతుర్మాస ఏకాదశిలో ఒక్కొక్కరింటిలో ఒక్కొక్క ఏకాదశి రోజున విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేస్తారండి. కలియుగ దేవుడు అయిన శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి రోజున నిద్రలోకి వెళ్తారంటారు కదా అండి. మళ్ళీ కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి రోజున మేల్కుంటారు అంటారు. ఈ మధ్యలో వచ్చే ఏకాదశులను చతుర్మాస ఏకాదశులని కూడా అంటారు కదా అండి. ఈ శ్రావణ మాసంలో వచ్చే ఏకాదశి రోజున మా కాలనీ వాసులు అయిన నాగలక్ష్మి అత్తయ్య గారి ఇంట్లో విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరిగిందండి. ఈ చతుర్మాస ఏకాదశులలో శ్రీ వెంకటేశ్వర స్వామివారికి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడం వల్ల మంచి జరుగుతుందని నమ్ముతారండి. ఈ చతుర్మాస ఏకాదశి గురించి తెలియని వాళ్ళకు తెలుస్తుందని ఈ వీడియో అప్లోడ్ చేశానండి. ప్లీజ్ అండి, వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ కూడా చేయండి, లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ.